ఇవి ఉంటాయి కదా, వాటి ద్వారా పెట్రోల్ బాంబులు ఇసిరారు హిందువుల మీదకి, ప్రాణాలు తీశారు. ఇది ఢిల్లీలో జరిగినటువంటి యాజిటేషన్. ఆ తరువాత ఆ గొడవ కూడా జరిగాక కూడా షర్జిల్ ఇమాం గాడో లేకపోతే గనక ఉమర్ ఖలీద్ గాడిని అరెస్ట్ చేసింది. ఇది జరిగిన తర్వాత కొన్ని రోజులకి ఇదిగో ఈ ఉద్యమంకి వచ్చిన డబ్బులేంటి ఇవన్నీ లెక్క తెలిసింది. అప్పుడు వాడిని అరెస్ట్ చేశారు. ఇప్పటిదాకా అడిగి బెయిల్ రాల. మొన్న కూడా ఇంట్లో ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంటే బెయిల్ ఇచ్చి మళ్ళీ లొంగిపోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా వాడు దేశద్రోహం అన్ని ఆధారాలు ఉన్నాయి. వీడికి ఫండింగ్ ఎట్లా వచ్చింది, ఏ ఏ అకౌంట్స్ నుంచి వచ్చింది, వీడు ఏ ఏ గ్రూప్స్ నడిపాడు అన్నటువంటిది. ముందు చేస్తే ఉపయోగం లేదు. ప్రజాస్వామ్యం అంటారు, దాన్ని ఏమంటారు, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు. రెండవ ఉద్యమం జరిగింది రైతుల పేరిట ఉద్యమం. 1.5 ఏళ్ల నడిచింది. పంజాబ్ ఎలక్షన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ గెలవగానే అది డిస్పర్స్ అయిపోయింది. ఈలోపు ఎర్రకోట మీద దాడి చేశారు, ఖలిస్తానీ జెండాలు ఎగరేశారు, బట్ ఎవరిని కాల్చి చంపల. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ సందర్భంలో కాల్చి చంపల, ఇక్కడ కాల్చి చంపల. వీళ్ళు కొట్టి చంపారు అంకిత్ శర్మని అప్పుడు ఐబీ అధికారిని ఢిల్లీలో. వీళ్ళు రైతులు కొట్టారు దాడి, కానీ ఏం చేయలే. ఇది 3వ యాజిటేషన్ పెద్దది. ఇది కూడా ఇక్కడ ఏంటయ్యా అంటే పోలీసులు తన్నులు తిన్నారు కానీ పోలీసులు తన్నింది తక్కువ. పోలీసులు 180 మంది గాయపడ్డారు, వీళ్ళకి 70 మందికి ఒక్కడు కూడా హాస్పిటల్లో లేడు. చూడండి, హాస్పిటల్లో ఉంటే ఇప్పటికి కమ్యూనిస్టులు అందరూ పరామర్శలకు వెళ్ళేవాళ్ళు, రచ్చరచ్చ చేసేవాళ్ళు. మీరు